ఫోన్ చేసి చెప్పనా? ఏ వద్దు థియేటర్లో రిలీజ్ అయినాక నేనే తీసుకెళ్ళి సర్ప్రైజ్ చేస్తా. ఓకే ఓకే. అంటే నాన్న నాకు చెప్పకుండా సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నారా అమ్మా? ఇప్పుడు అది ఇంపార్టెంటా సిచ్యువేషన్ ఏంటి అంటే మీరేమో అంకుల్కి హారతిచ్చి ఓపెనింగ్ పంపించారు. అవతల సలీం బాయ్ ఏమో సినిమా ఎప్పుడు ఓపెనింగ్ అని వెయిటింగ్. పోలీసులేమో సలీం బాయ్ ఎప్పుడు దొరుకుతాడని వెయిటింగ్. ఆంటీ కొంపతీసి సలీం బాయ్ ని అంకుల్ వేసాడా? చెప్పనండి ప్లీజ్. బుర్ర పేరు పడుతుందండి, చెప్పనండి ఏమైంది? ఇంజిన్ ఫెయిల్ అయింది. ఓ మై గాడ్. కొంచెం డ్రాప్ చేస్తారా? ఎక్కడికి వెళ్ళాలి? లాల్ స్టేడియం. ఇక్కడే లాల్ స్టేడియం. ఇందాకేదో ఓపెనింగ్ అని చెప్పారు. సినిమా ఓపెనింగ్ సార్. నువ్వు యాక్టరా? ఈ సినిమాలో హీరో ఎవరు? నేనే. ఏంటి ఈ ఏజ్ లో హీరో అన్నా? హలో, సలీం బాయ్ ఏజ్ ఏంటో తెలుసా? ఏంటి సలీం బాయ్ పేరు చెప్పగానే ముంబై పోలీసులాగా అలా భయపడుతున్నారు. భయపడకండి, సలీం బాయ్ బయోపిక్ లో నేనే హీరో. ఏమండి, మీకు ఒక సీక్రెట్ చెప్తా. సలీం బాయ్ కూడా ఓపెనింగ్ వస్తున్నాడు. ఏంటి నమ్మట్లేదా? ఇదిగో సలీం బాయ్ నాది సెల్ఫీ. హీరో గారు నేనే. కెన్ ఐ హావ్ వన్ సెల్ఫీ? షూర్. దట్స్ ఇట్, థ్యాంక్ యూ. వెల్కమ్. హీరో గారు, నేను కూడా ఓపెనింగ్ కి రావచ్చా? రండి, కానీ ఎవరిని డిస్టర్బ్ చేద్దే. అస్సలు డిస్టర్బ్ చేయను. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు నువ్వు మాతో ఉంటే నీకు ప్రొటెక్షన్ ఇస్తామని చెప్పినా సరే వినకుండా తన గతాన్ని కాల్ చేసి కొత్త జీవితాన్ని కూతురుతో ప్రారంభించాలని మేము బయలుదేరొచ్చేసాం. అంకుల్ మీకు స్మోకింగ్ అలవాట్లేదు కదా? ఇంత దరిద్రమైన ఫ్లాష్ బ్యాక్ విన్న తర్వాత ఎవడైనా చచ్చిపోతారా? సిగరెట్ తాగకపోతే చచ్చిపోతారా? ఇదిగోండి. సినిమాల్లో హీరో అవుదాం అనుకున్న వాళ్ళు చాలా మంది జీవితాలు నాశనం చేసుకున్నారు. అంకుల్ ఒకసారి నేను చెప్పేది వినండి. ఎవరిచ్చారు? అంకుల్ ప్లీజ్. అది కాదు అంకుల్, కథలో కనీసం ఒక డాన్ ఉన్నాడు కదా. సుబ్బు, అంకుల్ మీ నాన్న లెటర్. రాదు కదండి. సుబ్బు, అందరిలాగా నేను కూడా కలలు కన్నాను. ఆ కలల కోసం కష్టపడుతూనే ఉన్నాను. అన్నీ వదిలేసి ప్రయత్నిద్దామనేసరికి పెళ్లి చేశారు. ఎప్పుడైతే నువ్వు పుట్టావో నీ బాధ్యతల కోసం నా కళను పక్కన పెట్టాను. అన్ని బాధ్యతలు పూర్తి చేసి నా కళ కోసం ప్రయత్నిస్తుంటే టాలెంట్తో అవకాశం వచ్చింది, కానీ అదృష్టం వెనక్కి లాగింది. సుబ్బు, ఇక్కడ టాలెంట్తో పాటు లక్ కూడా ఉండాలి. అప్పుడే సక్సెస్. అందుకే ఆ రోజు అర్జున్ని డిసప్పాయింట్ చేస్తూ మాట్లాడాను. మనం కనే కళలు జ్ఞాపకాలుగా మిగిలిపోయినా పర్లేదు, కానీ కన్నీళ్లు మిగల్చకూడదు. అందరూ ఈ ఏజ్లో సినిమా అంటే ఎందుకు అన్నారు, కానీ వాళ్ళకి అర్థం కానిది ఆ కళ అంటే నాకు ఎంత వయసు పెరిగినా వదలలేనంత ప్రేమ. ప్రతి ప్రయాణం మన గమ్యానికి చేరుస్తుందని అనుకుంటాం, కానీ కొన్ని ప్రయాణాలు గమ్యానికి చేరక ముందే ఆగిపోతాయి. నా ప్రయాణం కూడా అంతే. నేను ముంబై వెళ్ళిపోతున్నాను. ఇక నా వల్ల ఎవరికి ఇబ్బంది కలగదు. ఇక్కడ ఏ బండి లేదు, ఏం చేద్దాంరా? అదేంటి ట్రైన్ వెనక్కెళ్తుందేంటి? 1 more అనుకుంటా. 1 more? షూటింగ్ అంటే మోర్ల మీద మోర్లు ఉంటాయి మరి. షూటింగా? షూటింగ్ ఏంటి? బాబెక్కడయ్యా? మనకి ట్రైన్ పర్మిషన్ 2 గంటల ఉంది బావా. ఇదొకటి అలా ఉండే. ఎందుకు బాబు ఎక్కడా? టైమింగ్ బాగుంది.
టేక్లో కొట్టు. అలాగే బాబు. బాబు ట్రైన్ స్పీడ్ ఎక్కువైందనా ఎక్కలేదు. స్పీడా నాకన్నా సీన్ ఏంటి చెప్పు. ఇప్పుడు సీన్ ఏంటంటే బాబు, మీ ప్రేమ విషయం అమ్మాయిల ఇంట్లో తెలిసిపోయింది. వాళ్ళ ఫాదర్ ఆ అమ్మాయిని కేరళ తీసుకెళ్లిపోతున్నాడు. ఆ విషయం తెలిసి మీరు ఇమ్మీడియట్ గా స్టేషన్ కి వచ్చారు బాబు. విలన్ ఒక్క మనిషి ఫటా 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 అని పరిగెత్తుకుంటూ వచ్చాడు. "ఏయ్, ఇలా రా." అప్పుడు ఆయన ఇలా పట్టుకొని పక్కనే ఉన్న కత్తిని ఇలా తీసి చక్కమని నరికారు బాబు. అంతే, ఆ తలకాయ అలా గాల్లోకి లేచి అది కింద పడక ముందే గెద్దొచ్చి దాన్ని ఎత్తుకెళ్ళిపోయింది బాబు. ఈ కత్తితో నరికిన రక్తం ఏదైతే ఉందో అది ఇలా గ్రీన్ సిగ్నల్ మీద పడింది బాబు. అది కాస్త రెడ్ గా మారింది బాబు. ట్రైన్ ఆగిపోయింది బాబు. అద్దెరింది. ఇండియాలో మనమేగా ఫస్ట్. అవును బాబు. ఇప్పుడు మనం ఎలా వెళ్ళాలి? ఏదో ఒకటి చేద్దాం ఆగు. వాళ్ళ బండిలో ఎక్కించండి. జానీ జానీ వేసుకో. ఎక్కడికి బయటికి నువ్వు ఆల్రెడీ కమిట్ అయ్యి కూర్చో. కమిట్లేదేం లేదా కూర్చోవా నువ్వు. ఇప్పుడు సార్ మమ్మల్ని తిడతారు. ఎక్కడి నుంచి వస్తారు ఏటో. ఇప్పుడు మీకు హీరోయిన్ కి మధ్యన ఒక మంచి ఎమోషనల్ సీన్ బాబు. ఒకసారి డైలాగ్ చూసుకుందాం బాబు. టేక్లో ఇచ్చేస్తా. ఏంటి టేక్లో ఇచ్చేది? టేక్లో ఇస్తాం పొద్దు నుంచి చెప్తున్నావు. టైం 12 అయింది, ఒక్క షాట్ పడలేదు. ఇలాగైతే సినిమా తీసినట్టే. సింగిల్ టేక్ సింగిల్ షాట్ లోని ఇచ్చేస్తా. నేను కట్ చెప్పే వరకు ఎవరైనా కట్ చేశాడు చంపేస్తా. రెడీ రెడీ రెడీ. సింగిల్ షాట్ మాస్టర్. ఓకే. కెమెరామెన్ సార్ రెడీ సార్. బాబు రెడీ బాబు. స్టార్ట్ కెమెరా. యాక్షన్. ట్రైన్ రాకుండానే ట్రైన్ ఆగిపోయింది ఏంటి? షూటింగ్ లో కథ మాత్రం ముంబై వెళ్తుంది, ట్రైన్ వెళ్ళదు. షూటింగ్ చూసారు అంకుల్, మీరు సినిమా వద్దనుకున్నా సినిమా మిమ్మల్ని వదలట్లేదు. పదండి, అందరు వెయిట్ చేస్తున్నారు. నేను రాను, నువ్వు వెళ్ళు. అయితే నేను వెళ్ళను. అర్జున్ నా మాట విను. ఛీ, ఆపు. అంకుల్, ప్రాబ్లం వస్తే పారిపోకూడదు, నిలబడాలి. అవసరమైతే ఎదిరించాలి. నీకోసం ఎవరినైనా ఎదిరిస్తా, ఎంత మందినైనా ఎదిరిస్తా, నీకోసం తలలు లేపేస్తా. సలీం భాయ్ సంగతి నీకు తెలియదు అర్జున్. వాడికి చంపేంత పగుంటే మీకు ఎదిరించేంత ఇష్టం లేదా సినిమా మీద? అయినా మీరు హీరో అవుదాం అనుకున్న రోజు నుంచి మీరు ఎన్ని మాటలు పడి ఉంటారు, ఎన్ని అవమానాలు చూసుంటారు. మీ జీవితంలో సినిమా లేదన్న రోజు ఎంత బాధపడి ఉంటారు. వాటన్నిటికీ భయపడి మీరు ఒక క్రిమినల్ కి భయపడతారా?